సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన వెహికల్కి వితార బ్రీజాకు 4 టైర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో టైర్ గ్రిప్ అయితే చూడండి, మనకి చాలా బాగుంది. ఈ టైర్స్ వచ్చేసి ఇన్నోవా టైర్స్ అండి. సో ఇన్నోవా టైర్లు అయితే మనం వేయించాము మన వితార బ్రీజాకు. సో ఈ 4 టైర్స్ కూడా చాలా బాగున్నాయి, తక్కువ రేట్లో కూడా రావడం జరిగింది. సో ఓల్డ్ ఫ్రెండ్ దగ్గరికి అయితే మనం వెళ్ళాము. సో 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ వర్క్షాప్ పెట్టడం జరిగింది. సో అతని దగ్గరికి వెళ్తే మనకు టైర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో చాలా బాగున్నాయండి, ఇంతకుముందు టైర్ కంటే ఇప్పుడు అయితే చాలా బాగుంది. సో కాబట్టి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 4 టైర్స్ ఇన్నోవా క్రిస్టా టైర్స్ అండి, ఇవి అపోలో టైర్స్. సో ఇక్కడ గ్రిప్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 90% మనకు గ్రిప్ ఉందండి. సో కాబట్టి మనము 4 టైర్స్ అనేది వేయించడం జరిగింది. అదేవిధంగా వాష్ కూడా చేయించారు, మనకు ఫ్రీగా వాషింగ్ అయింది, వీల్ అలైన్మెంట్ అయింది, అదేవిధంగా వీల్ బ్యాలెన్సింగ్ కూడా చేశారు. సో చాలా బాగా చేశారండి. కాకపోతే మెయిన్ ఏంటిదనంటే, సో దూరం అనిపించినా కానివ్వండి, మనమైతే ఇంత దూరం వచ్చి అయితే మన వెహికల్కి అయితే వీల్ అలైన్మెంట్ అయితే చేయించాము, టైర్స్ కూడా చేయించాము. చాలా చోట్ల మనం టైర్లు అడిగినాం కానివ్వండి, టైర్లు అయితే దొరకలేదు. సో చూసుకున్నట్టయితే వాషింగ్ కూడా చాలా నీట్గా క్లీన్గా అయితే జరిగింది. సో టైర్స్ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ చాలా గ్రిప్ ఉంది. సో అపోలో టైర్స్, ఇది ఆప్టెక్టర్ అని అపోలో టైర్స్. సో లోపల ఇంటీరియర్ వాషింగ్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందంటే మనకు. సో ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా కూడా క్లీన్ అయిపోయింది. ఏసీ క్లీనర్ దగ్గర నుంచి టోటల్గా సీట్స్ దగ్గర నుంచి అంత క్లీన్ అయిపోయింది మన వెహికల్ వచ్చేసి. చూసుకున్నట్టయితే మీరు చాలా క్లీన్గా జరగడం జరిగింది. సో ఇక్కడ మనకు వచ్చేసి పాలిష్ పెట్టారు. అదేవిధంగా ఇంతకుముందు మన వెహికల్ వీల్ అనేది రైట్ లెఫ్ట్ అనేది రొటేట్ అయింది. సో దానంతటికి తానే రైట్కి వెళ్ళడం లెఫ్ట్కి వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడైతే మనం వాషింగ్ చేయించాము, అదేవిధంగా ఇంజన్ క్లీనింగ్ చేయించాము, ఇంటీరియర్ క్లీనింగ్ చేయించాము, అదేవిధంగా 4 టైర్స్ కూడా వేయించాము. సో చాలా నీట్గా క్లీన్గా అయితే జరగడం జరిగింది. సో మీరు కూడా టైర్స్ అనేది గ్రిప్ బాగుంటే మనము డ్రైవ్ చేసే వే అనేది ఎంత దూరమైనా వెళ్ళడానికి ఛాన్స్ బాగుంటుంది. సో కాబట్టి టైర్స్ బాగుంటేనే మన వెహికల్ ఎటు కూడా టర్న్ కాకుండా ఉంటుంది. సో వెహికల్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. టైర్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. టైర్స్ బాగుంటే మనం ఎంత దూరమైనా వెళ్ళడానికి బాగుంటుంది. సో కాబట్టి మెయిన్గా టైర్స్ అనేది చూసుకోండి. అదేవిధంగా ఇంజన్ ఆయిల్, కూలెంట్ ఆయిల్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. అది కూడా చూసుకుంటేనే మనము వెళ్ళాల్సిన గమ్యానికి చేరుకోగలుగుతాము.